జీహెచ్ఎంసీ ఫాగింగ్ స్కామ్లపై కమిషనర్ ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఉచ్చరి గోపాల్ గ్రేటర్లో మాఫియాలా తయారైన ఫాగింగ్ టీంలను వెంటనే బదిలీ చేయాలని కోరారు. ఆయన జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ను జీహెచ్ఎంసీయూ నేతలు కలిశారు. ఏళ్లుగా పేరుకుపోయిన పెండింగ్ సమస్యలను ఈ సందర్భంగా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. కొందరు అధికారులు సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేస్తే కోర్టుకెళ్లి ఆర్డర్ తీసుకుంటున్నారని గోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి పెరగకుండా ఉండాలంటే డెప్యుటేషన్ పైన వచ్చిన వారిని 3 ఏళ్ల కంటే ఎక్కువ ఉంచకూడదన్నారు. వారిని మరో చోటికి బదిలీ చేయాలని గోపాల్ కోరారు. వెటర్నరీ, ఎంటమాలజీ, ట్రాన్స్పోర్ట్, హెల్త్ డిపార్ట్మెంట్లలో 10 ఏళ్ల నుంచి పాతుకుపోయిన సిబ్బంది ఉన్నారని, మరికొందరైతే 30 ఏళ్లు ఒకే చోట పనిచేసి రిటైర్ అయ్యారని గుర్తు చేశారు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోకపోతే జీహెచ్ఎంసీ ఆర్థికంగా నష్టపోతుందని తెలిపారు ఊదరి గోపాల్. జీహెచ్ఎంసీ కమిషనర్ గారిని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ మా నాయకులందరూ నాతో పాటు పోయి కమిషనర్ గారిని కలిసినాం. కొన్ని సమస్యలు కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోయినాం. ఈరోజు జిహెచ్ఎంసీలో చాలా సంవత్సరాల సంది పెండింగ్ ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కుర్చీల స్వార్థం, వాళ్ళు ఇక్కడనే ఉండి డిప్యుటేషన్స్ మీద వచ్చి మా జిహెచ్ఎంసీని పట్టుకొని పీడిస్తున్నారు. ఎంత దారుణం అంటే లాస్ట్ కమిషనర్ గారు ఇలంబర్తి సారు ట్రాన్స్ఫర్ ఆర్డర్ చార్మినార్ జోన్ లో ఉన్నటువంటి సీనియర్ ఎంటమాలజిస్ట్ శ్రీనివాస్ గారికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చారు. రీపాట్రేట్ వాళ్ళ డిపార్ట్మెంట్ కోరి, వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా తనను ఉస్మానియా మెడికల్ కాలేజ్, హైదరాబాద్ లో ఉస్మానియా మెడికల్ కాలేజ్ లోనే డ్యూటీ ఆయనను అక్కడ రీపాట్రేట్ చేసి అక్కడ నుండి అక్కడ డ్యూటీ చేశారు. కానీ ఆయన అక్కడ కోరేది కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చింది కమిషనర్ గారు ఆర్డర్ మీద. ఎందుకంటే దారు సోఫాలో నడుస్తున్నటువంటి డీజిల్ స్కామ్ తన రైట్ హ్యాండ్ ఎన్నో సంవత్సరాల సంది వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ కాదు. తనకు ఉన్నటువంటి దాని దగ్గర ఉన్నటువంటి ఏఈలు, సూపర్వైజర్, వీళ్ళందరూ కూడా ఫాగింగ్ పేరు మీద డీజిల్ స్కామ్ నడిపిస్తున్నారు. అందువల్లనే ఆయన అది ఇడిచిపెట్టి పోలేదు. మీరు చూడండి, అసలు వాళ్ళు మా జిహెచ్ఎంసీకి సంబంధాలు లేని వెటనరీ డిపార్ట్మెంట్ లో కూడా సేమ్ ఇదే యాజ్ ఇట్ ఈస్. కొన్ని సంవత్సరాల సంది వచ్చి ఈడనే మెరిజ్ అయిపోయారు. వెటనరీకి వెళ్ళి ఎట్లా మెరిజ్ అవుతారు? 3 years కంటే ఎక్కువ చేయొద్దు. ఎట్లా మెరిజ్ ఎట్లయితారు? నేను కమిషనర్ గారిని కోరేది ఏంటంటే ఫస్ట్ ఈ మెరిజ్ సిస్టమ్ ని క్యాన్సిల్ చేయండి, రద్దు చేయండి కదా. 3 సంవత్సరాలు ఒక ఆయన చేసినాక ఆయన పంపించేసి ఇంకొకరు తీసుకోవాలి. అదే గత సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు సంది జిహెచ్ఎంసీ మనం ఎంసీహెచ్ ఉన్నప్పటి సంది ఇదే సిస్టమ్ నడుస్తుంది. ఈరోజు నిన్న